ఇప్పుడు పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్కి కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డేటా సైంటిస్ట్ వాళ్ళు అవ్వచ్చు. డిగ్రీకి వచ్చిన తర్వాత మనకి థియరీ కంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ముఖ్యం. 4G ని 5G వచ్చాం, చాలా ఫీచర్స్, అసలు స్ట్రీమింగ్ అనేది సూపర్. ఇప్పుడు నెక్స్ట్ 5G ని 6Gకి వెళ్తాం. ఇమాజిన్ చేయండి ఒకసారి, ఇప్పుడు మీకు డేటా రిలేటెడ్ జాబ్స్ ఏమవుతాయి, పెరుగుతాయి. అప్పుడు యాజ్ ఎ డేటా సైంటిస్ట్, యాజ్ ఎ డేటా అనలిస్ట్, యాజ్ ఎ డేటా ఇంజనీర్. క్వాలిటీ థాట్లో ప్లేస్మెంట్స్కి ఎలాంటి రోల్ ఉంటుంది? క్వాలిటీ థాట్ పాపులారిటీ బేస్డ్ ఆన్ ప్లేస్మెంట్స్. లాస్ట్ మంత్ కూడా 37 ప్లేస్మెంట్స్ హ్యాపెండ్ అని చెప్పి మినిమం 100 ప్లేస్మెంట్స్ మంత్లీ చెయ్యాలి అనేది ఒక టార్గెట్. మా మోటో మాత్రం 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రెసెంట్ డిగ్రీ ఆర్ బీటెక్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి డేటా సైన్స్ ఎలా హెల్ప్ అవుతుంది అండ్ కెరియర్ బిల్డింగ్లో ఏ రోల్ పోషిస్తుంది డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అమీర్పేట్ క్వాలిటీ థాట్ నుండి ఈరోజు మనతో మాట్లాడడానికి డేటా సైంటిస్ట్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో డేటా సైన్స్ అనగానే సుబ్బరాజ్ గారు గుర్తొస్తారు అండ్ మీ వీడియోస్ కూడా మీ స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు అండ్ అదే ఫీడ్బ్యాక్ వచ్చింది మాకు కూడా. సో డేటా సైన్స్ గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్కి కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డేటా సైంటిస్ట్ వాళ్ళు అవ్వచ్చు అండ్ వారి కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు? వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్. చాలామంది గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఏమనుకుంటారంటే మన డిగ్రీ జాయిన్ అయిపోయాము, ఆల్మోస్ట్ మనకి ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ జాబ్ రావడమే లేట్ అనుకుంటారు. సో ఈ తప్పు మీరు చేయొద్దు. ఇంటర్మీడియట్లో మీరు ఎంత సీరియస్నెస్ ఉందో అంతే సీరియస్నెస్ ఇక్కడ కంటిన్యూ చేయండి. బట్ ఏ విధంగా అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా. ఓకే. ఇంటర్మీడియట్లో మనకి ఏమని చెప్తారంటే, మీకు మన ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ, మీరు ఇంటర్మీడియట్ బాగా కష్టపడి చదవండి, ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయింది మీకు డిగ్రీ చాలా ఫ్రీగా ఉంటుంది, అప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు అంటారు. అది ఏ ఉద్దేశంతో చెప్తారంటే, టీచర్ ఎప్పుడు ఏం చెప్పినా సరే సో ప్రజెంట్ అనేది బాగా చదువుతారు వీళ్ళని చెప్పేసి బాగా మోటివేట్ చేసి వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంకా ఎట్లా అంటే ఇంకా అసలు సంవత్సరం 900 దాటాలి 800 దాటాలి ఒక గోల్ పెట్టుకుని బాగా ప్రిపేర్ అవుతారు. గుడ్, నిజంగా అట్లా చదవాలి. వాళ్ళు కూడా బాగా మోటివేట్ చేశారు. ఇంకా అయిపోయిన తర్వాత యు ఆర్ ఏ పర్ఫెక్ట్లీ మేజర్ అండ్ యూ కేమ్ టు గ్రాడ్యుయేషన్. ఇప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఏంటి మోటివేట్ చేసుకోవాలి అంటే, డిగ్రీకి వచ్చిన తర్వాత మనకి థియరీ కంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ముఖ్యం. ఇప్పుడు నేను నా క్లాస్ ఉంది, ఎంతసేపు చెప్పినా ఒక 2 చెప్తాను ప్రాబ్లమ్స్, 3 or 4 or 5 అట్లా కాకుండా ఒక ప్రాబ్లం మీకు సార్ చెప్పారు క్లాస్లో, ఒక ఏఐ టూల్ని సపోర్ట్ తీసుకోండి. ఎనీ ఏఐ టూల్, నేను ప్రమోట్ చేయడానికి ఒక ఏఐ టూల్ అని చెప్పట్లేదు. నెంబర్ ఆఫ్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఇఫ్ యూ టేక్ రైట్ ఫ్రమ్ జెమినీ టు గ్రోక్, నెంబర్ ఆఫ్ టూల్స్ ఆర్ దేర్. మీరు ఏం చేయాలంటే, ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఆ స్టేజ్ నుంచి మీరు ఎట్లా అయ్యాలంటే ఒక అప్లికేషన్ మీ ఓన్గా డెవలప్ చేసే స్టేజ్కి మీరు రావాలి. ఓకే. దెన్ యు ఆర్ ద పర్ఫెక్ట్ R&D డూయింగ్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్. మీకు టైర్ 1 కాలేజీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర మనలాగా ప్రతిసారి ఎగ్జామ్స్ ఉండవు. ఇక్కడ సెమిస్టర్ వైజ్ అట్లా ఎగ్జామ్స్ ఉండవు, కంపల్సరీ ఎగ్జామ్స్ కాదు. మీకు కొంతమంది ఫారెన్ వెళ్తారు ఎంఎస్ చదువుకోవడానికి లేదా గ్రాడ్యుయేషన్ చేయడానికి. అసలు ఎన్ని రోజులు కాలేజ్ జరుగుతుంది అక్కడ మీకు తెలుసా? 3 to 4 days. పార్ట్ టైం చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెడతారు. అక్కడ ప్రొఫెసర్ ఏం చేస్తారంటే, ఒక టాస్క్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, ఆ టాస్క్ కూడా పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పరు, ఎక్కడైతే కీస్ ఉన్నాయో అక్కడ చెప్తారు వాళ్ళు, వీళ్ళకి అసైన్ చేస్తారు. వీళ్ళు పార్ట్ టైం అయిపోయిన తర్వాత ఈ టాస్క్ని ప్రాక్టికల్గా డెవలప్ చేయాలి, గ్రూప్ ఆఫ్ 2-3 members టుగెదర్. ఈ విధంగా మీరు ప్రాక్టికల్ నేర్చుకుంటే అసలు మీరు ఎక్కడికి వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేయగలదు. మీరు ఏ స్కూల్ ఏ కాలేజ్ చదువుకున్నా కూడా యూ విల్ గ్రో. కాలేజ్ ఇన్ ద సెన్స్ ఎనీథింగ్, ఎనీ యూనివర్సిటీ, మళ్ళీ దానికి మళ్ళీ టాప్ మోస్ట్ అవసరం లేదు. అంటే స్పెసిఫిక్ స్కిల్ అనేది మీ దగ్గర డెవలప్ చేసుకోండి. ఆ స్కిల్ డేటా సైన్స్ అయితే మీకు ప్రజెంట్ ఫ్యూచర్ చాలా మీరు డిమాండ్ ఫర్ ద మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంలో ఉన్నాము, 5Gలో ఉన్నాము. ఓకేనా, 4G నుంచి 5Gకి వచ్చాము. ఎన్ని మార్పులు వచ్చాయి. అసలు మీరు 2G అయితే చాలా భయంకరంగా ఉండేది. నేను వెరీ వెరీ క్లోజ్లీ అబ్జర్వ్ దిస్ టెక్నాలజీస్. అంటే అందరూ చాలామంది అబ్జర్వ్ చేస్తారు, నేనే కాదు. బట్ 4G నుంచి 5Gకి వచ్చాం, చాలా ఫీచర్స్, అసలు స్ట్రీమింగ్ అనేది సూపర్. ఇప్పుడు నెక్స్ట్ 5G నుంచి 6Gకి వెళ్తాం. ఇమాజిన్ చేయండి ఒకసారి, ద డేటా ట్రాన్స్మిషన్ హౌ మెనీ టైమ్స్ ఈజ్ ఎక్సీడింగ్ ఓవర్ ఏ నెట్వర్క్. నెక్స్ట్ అంటే డే బై డే డేటా అనేది ఏమవుతుంది, డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మీకు డేటా రిలేటెడ్ జాబ్స్ ఏమవుతాయి, పెరుగుతాయి.
అప్పుడు యాజ్ ఎ డేటా సైంటిస్ట్, యాజ్ ఎ డేటా అనలిస్ట్, యాజ్ ఎ డేటా ఇంజనీర్, యాజ్ ఎ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, యాజ్ ఎ ఎన్ఎల్పి డెవలపర్, కంప్యూటర్ విజన్ స్పెషలిస్ట్, జెన్ ఏ ఇంజనీర్, ఎల్ఎల్ఎం డెవలపర్, అజెంటిక్ ఏ ఇంజనీర్, ఓకే. జనరల్ ఏ ఇంజనీర్, ఎథిక్స్ ఏఐ ఎథిక్స్ ఆఫీసర్, ప్రాంప్ట్ ఇంజనీర్. ఒక్కసారి గ్రాడ్యుయేట్స్ అందరూ అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా మీరు నేను ఏదైతే వర్డ్స్ చెప్తున్నానో ఇటువంటివి కొత్త జాబ్స్ మీకు 50 నుంచి 100 జాబ్స్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. వండర్ఫుల్. జాబులు పోటలేదు, Okay. కొత్త జాబులు ఏ క్రియేట్ చేస్తుంది. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి రైలీ 1 అవర్ మీరు ప్రాక్టీస్ కూడా చేయట్లేదు. కరెక్ట్గా మంచి ఇన్స్టిట్యూట్లో, క్వాలిటీ థాట్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే మీకు ప్రాక్టికల్కి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఓకే. బుక్ పట్టుకెళ్ళి మళ్ళీ పెన్తో రాయడం ఎన్ని వద్దు, జస్ట్ ఎకేయో మిషన్, సిట్ దేర్ అండ్ లెర్న్. ఓకే. మా గోల్ ఎప్పుడు ప్రాక్టికల్ ఓరియంటెడ్, ప్రాక్టికల్గా చేస్తే. ఈరోజు ఈవెన్ మా రమణ సార్ చెప్పింది మీటింగ్లో కూడా అదే, ఎలాగా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం చేయిస్తే మల్టిపుల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాళ్ళ చేత మనం చేయించగలగాలి. Okay. పిల్లలు సహజంగా చేయరు, వాళ్ళ నేచర్ అది, మనం చేయించగలగాలి. వాళ్ళకు ఒక ప్లాన్ ఉండాలి. సో ఇది ఈరోజు ఈ టాపిక్ జరిగింది, ఈ టాపిక్ మీద ఎన్ని ఎగ్జాంపుల్ మనం కంప్లీట్ చేసాము. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి డైలీ 1 అవర్, ఎక్కువ వద్దు. ఓకే. అది వీక్లీ 5 డేసే, వీక్లీ 7 డేస్ కూడా వద్దు. సో మీరు గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యారు కదా, ఓకే రైట్ గుడ్, ఇంటర్మీడియట్ బాగా కష్టపడి చదివారు. ఈ గ్రాడ్యుయేషన్లో ఒక పైథాన్ టెక్నాలజీని పట్టుకోండి, విత్ దట్ వర్డ్ డేటా సైన్స్ కూడా పట్టుకోండి. డెఫినెట్లీ యువర్ ఫ్యూచర్ విల్ బి సెటిల్డ్ వెల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డిగ్రీ. ఓకే. మీరు ఏ గ్రాడ్యుయేషన్ చదవండి, బట్ యూ కెన్ సెలెక్ట్ దట్ వన్. ఓకే. ఎందుకంటే డేటా గ్రో అయ్యే కొలది డేటా సైన్స్ రిలేటెడ్ ఆపర్చునిటీస్, డేటా రిలేటెడ్ ఆపర్చునిటీస్ చాలా వేగంగా పెరుగుతాయి. ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పినట్టుగా కాలేజ్లో ఉన్నప్పుడే వాళ్ళు ఈ ప్రాక్టికల్స్ అనేటివి ఎక్కువగా చేయాలని అంటున్నారు కదా, కానీ ఇదే ప్రాక్టికల్స్ వీళ్ళు క్వాలిటీ థాట్లో ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఎక్కువగా ఉన్నారు, అవును. ప్రాక్టికల్ ఓరియంటెడ్గా అని అంటున్నారు కదా. సో అంటే ఎలా పాసిబుల్ అవుతుంది అది? అంటే ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4-5 టాపిక్స్ తర్వాత స్మాల్ అప్లికేషన్ డెవలప్ చేయడం. అంటే ఈ కాన్సెప్ట్ ఎక్కడ వాడతాం మనం, ఓకే. వాడితే బెనిఫిట్ ఏంటి, అది చదవడం వల్ల రాదు మీకు, నేర్చుకోవడం ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయడం, ఓకే. ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక బిజినెస్ డొమైన్ ఎన్నుకోండి, ఒక బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మీడియా, ఏదో ఒకటి హాస్పిటాలిటీ. Okay. ఒక బిజినెస్ డొమైన్ అనేది మీరు తీసుకోవడం వల్ల ఆ బిజినెస్ డొమైన్లో మీ బ్రెయిన్ పెట్టడం వల్ల దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఒక ఫర్ లూప్ నేర్చుకున్నారు, ఒక ఇఫ్ కండిషన్ నేర్చుకున్నారు, ఒక డేటా స్ట్రక్చర్ నేర్చుకున్నారు, ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఒక ఫైల్ హ్యాండ్లింగ్, ఒక ఊప్స్, లేదా ఒక మల్టీ థ్రెడింగ్, మల్టీ టాస్కింగ్. సో ఏదైతే మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ని మనము పర్టికులర్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా, ఓకే. యూ కీప్ ఆన్ కంటిన్యూ దట్ వన్. ఇక్కడ మీరు హార్డ్ వర్క్ అవసరం లేదు, స్మార్ట్ వర్క్ చేయండి. ఓకే. ఈ స్మార్ట్ వర్క్ మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సో ఎంతలా ఉపయోగపడుతుందంటే వన్ డే యూ విల్ గెట్ ఏ గ్రేట్ జాబ్. ఇప్పుడు పెద్ద జాబులు వస్తున్న వాళ్ళందరూ డైలీ 10 hours 20 hours చదివేస్తారని ఎవ్వరు చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే నాకు ప్రోగ్రామింగ్ ఇష్టంగా ఉంది, నేను దాన్ని బాగా ఎంజాయ్ చేయగలిగాను. ఆ విధంగా దాన్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం మ్యాథ్స్, 80% 9th 10th క్లాస్ మ్యాథ్స్ మాత్రమే చేసుకోండి, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా అవసరం లేదు. అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే క్వాలిటీ థాట్లో ప్లేస్మెంట్స్కి ఎలాంటి రోల్ ఉంటుంది అండ్ డేటా సైన్స్ చదివిన వాళ్ళకి ఎంత స్కోప్ ఉంటుంది? యా, స్టార్టింగ్ వీడియోలో కూడా ఏం చెప్పిన ఇప్పుడు అదే చెప్తున్నా, క్వాలిటీ థాట్ పాపులారిటీ బేస్డ్ ఆన్ ప్లేస్మెంట్స్. లాస్ట్ మంత్ కూడా జస్ట్ నో బిఫోర్ 1.5 hour మాకు మీటింగ్ జరిగినప్పుడు కూడా 37 ప్లేస్మెంట్స్ హ్యాపెండ్ అని చెప్పారు. వావ్. అంటే రోజుకి మేము మినిమం 1.5 మెంబర్ అట్లా ప్లేస్ చేయగలుగుతున్నాం. Okay. అది లీస్ట్ అంటున్నారు వాళ్ళు. మనం సరిగ్గా ప్లేస్ చేయలేకపోయామని మేనేజ్మెంట్ చెప్తుంది. అంటే స్టూడెంట్ నీడ్స్ టు థింక్, ఓకే, స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ రావట్లేదు అంటున్నారు. అసలు మీ దగ్గర అంత క్యాపబిలిటీ ఉందా? మెగా జాబ్ డ్రైవ్ కండక్ట్ చేసినప్పుడు ఆ జాబ్ డ్రైవ్లో కూర్చుని ఇంటర్వ్యూయర్ అడిగే క్వశ్చన్స్కి యాజ్ ఏ ఇంటర్వ్యూయీ ఆర్ యూ ఏబుల్ టు ఆన్సర్? ఓకే. ఇఫ్ ఎస్, డెఫినెట్లీ విల్ గెట్ ప్లేస్మెంట్ హియర్. ఓకే. సో మా స్ట్రెంగ్త్ అదే. ఇన్ అప్కమింగ్ డేస్ డెఫినెట్లీ వీఆర్ మేకింగ్ దిస్ వన్ డబుల్. నెక్స్ట్ అంటే మినిమం 100 ప్లేస్మెంట్స్ మంత్లీ చెయ్యాలి అనేది ఒక టార్గెట్. ఓకే. అప్పుడు మీరు కూడా బెనిఫిట్ అవుతారు కదా జాయిన్ అయితే. ఆఫ్ కోర్స్. రమణ సార్ గైడెన్స్లో చెప్పేది కూడా ఇదే.
మెయిన్ మోటో. డెఫినెట్లీ మీ యాజ్ ఎ స్టూడెంట్గా మీరు జాయిన్ అయినప్పుడు మీకు ప్లేస్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. మీరు ఒక్క ఫీజు కట్టేసి మీరు అలా ఫీజు కట్టేసారు అనుకోండి, అక్కడతో మీ బాధ్యత అయిపోవచ్చు. బట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ 100 times. ఎందుకంటే యువర్ మౌత్ పబ్లిసిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ Very ఫ్యూచర్ practical గ్రోత్. thing అది. ప్రాక్టికల్ థింగ్ ఇది. Okay. నేను మాట్లాడుతున్న వీడియో కింద చాలా పాజిటివ్ వచ్చినా ఒక నెగిటివ్ చూస్తే నేను చాలా బాధపడతా. ట్రూ. ఎందుకంటే సరే ఓకే లెట్ ఇట్ బి, దానికి మళ్ళీ కామెంట్లు ఏం పెట్టాం, ఓకే థ్యాంక్ యూ అని పెట్టాలి. ఎందుకంటే యు ఆర్ ద ఫైనల్ డెసిషన్ మేకర్ పబ్లిక్, ఓకే బికాస్ దే కెన్ రైట్ ఎనీథింగ్. బట్ మా మోటో మాత్రం 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. బ్యాక్ ఎస్, చూశారు కదా 100% ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళ మోటో అని చెప్తున్నారు. సో క్వాలిటీ థాట్లో మీరు జాయిన్ అవ్వాలి, మీకు కావాల్సిన కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ క్లిక్ అండ్ చెక్అవుట్ అండ్ ఆల్సో ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.